పాకిస్తాన్కు అమెరికా అత్యాధునిక క్షిపణులను సరఫరా చేయనుంది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక మీడియం రేంజ్ AIM-120 అమ్రామ్ క్షిపణులు కొనుగోలు చేసే దేశాల్లో పాకిస్తాన్ పేరును చేర్చింది. అయితే ఎన్ని క్షిపణులను పాకిస్తాన్కు అమెరికా అందించనుందనే అంశంపై స్పష్టత లేదు. 2030 మే కల్లా ఈ జాబితాలో ఉన్న దేశాలకు క్షిపణుల సరఫరాను అమెరికా చేయనుంది. పాక్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానాలను అగ్రరాజ్యం ఆధునికీకరించే అవకాశముందన్న ఊహాగానాలకు ఇది తావిస్తోంది. పాకిస్తాన్ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో F-16లకు మాత్రమే AIM-120 క్షిపణులను అమర్చటానికి వీలవుతుంది. 2019 ఫిబ్రవరిలో భారత వాయుసేనకు చెందిన అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న MiG-21 యుద్ధ విమానాన్ని కూల్చడానికి ఈ అస్త్రాన్నే పాక్ ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వమే కారణమని ఇప్పటికే దాయాది దేశం పలుమార్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి కూడా సిఫారసు చేసింది. అగ్రరాజ్యాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పాక్ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు అత్యాధునిక క్షిపణుల సరఫరా అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.